వందనాలు అంకుల్. రిషిత ఏనమ్మా మీ పేరు? అవును అంకుల్. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదవము. సరే. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 14 నుంచి 22 అంతే కదా అంకుల్? 19 నుంచి 19వ వచనం నుంచి 22వ వచనం. 19వ వచనం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఘోరమైన మహారణ్యము నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. 20వ వచనం. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చి ఉన్నాము. 21వ వచనం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, పడకుమని చెప్పి తిని. చివరిగా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు మీరందరూ వారి వద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదరంటిరి. ఎస్తేర్ వెన్నెల మల్లెపొడి. నువ్వు కూడా చదవమ్మా. అందరికీ వందనాలండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 19 నుంచి 22 వచనముల వరకు చూసుకుందాం. 19వ వచనం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశముని నీకు అప్పగించెను. నీ పితరులైన దేవుడు యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని మీతో చెప్పి తిని. చివరి వచనం 22వ వచనం చూసుకుందామండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము.
వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురమును గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. వెరీ గుడ్. జాగ్రత్తగా ఈ ఇశ్రాయేలీలు వాళ్ళు బయలుదేరి కనాన్ నుంచి బయలుదేరారు. వీళ్ళ టార్గెట్ ఎక్కడికి అని అంటే సారీ, ఎక్కడి నుంచి బయలుదేరారమ్మా వీళ్ళు? ఐగుప్తు నుంచి బయలుదేరారు. వీళ్ళ టార్గెట్ ఎక్కడికి అంటే కానాన్ వెళ్ళాలి. అల్టిమేట్ గా అంకుల్ వాయిస్ రావట్లేదు అంకుల్. హోరేబు నుండి సాగి దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన మీరు చూచి నుండి వచ్చి చేరితిమి. కాదేష్ బర్నియా కాదేశ్ బర్నియా ఎవరు గుర్తుపెట్టారు? ఈ ప్లేసెస్ పలానా మ్యాప్ లో కూడా చూపించాము. ఎవరికన్నా గుర్తుందా? కాదేశ్ బర్నియా, హోరేబు. వారం చూపించారు అంకుల్. ఓకే, చూపించాము. మ్యాప్ పాయింటింగ్ నేను గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెడితే ఏది హోరేబు, ఏది కాదేశ్ బర్నియా గుర్తించగలరా? సరే, అయితే నేను క్లాస్ అయిపోయిన తర్వాత, నా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను. అందులో కాదేశ్ బర్నియా ఎక్కడ ఉంటుంది, హోరేబ్ ఎక్కడ ఉంటుంది అన్నది గుర్తుపట్టండి. ఓకే, విల్డర్నెస్ ఆఫ్ జిన్, సీను అరణ్యం, దాని దగ్గరలో ఎక్కడికి దగ్గర? ఐగుప్తు దగ్గర లేదా కానానుకి దగ్గర? కానాను ఏ ప్రాంతంలో ఈ కాదేశ్ బర్నియా అనేది ఉంటుంది? కాదేశ్ బర్నియా ఇశ్రాయేలీలు యెరూషలేం ప్రాంతానికి లేదా యెరూషలేం ప్రాంతానికి ఉత్తరాన్న. ఎవరికన్నా గుర్తుందా? ఇవి మ్యాప్ పాయింటింగ్ లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోలేదు అంటే దేవుడు మరి ప్లేసెస్ ఎందుకు రాయించాడు? మనకి మనం తెలుసుకోవాలని రాయించాడు. కనుక ఈ
వేసేసిన ఒకసారి చూడండి, గ్రూప్లో పెడతారమ్మా. కాదేశ్ బర్నియా అనేది అది పెట్టండి. వచ్చేటప్పుడు వీళ్ళకి వాయిస్ బ్రేక్ అయ్యి వస్తుంది అంకుల్, బ్రేక్ అయ్యి అలాగ వస్తుంది అంకుల్. ఘోరమైన మహా అరణ్యము. చూసారా, ఘోరమైన మహా అరణ్యం. ఎక్కడికి వచ్చారు అంటే అమోరీల మన్యము వైపు. అమోరీల మన్యం ఎక్కడుంది? అమోరీల మన్యము, అమోరైట్స్, అమోరీల మన్యము. మ్యాప్ ఏదన్నా ఉంటే బెటర్ అమ్మా, వీళ్ళకి అన్ని చూపించాలి అంటే మ్యాప్ ఒకటి చూపించడం మంచిది. మ్యాప్ తీసుకుందాం. మ్యాప్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో మ్యాప్ ఉంది చూడండి, కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, అమోరైట్స్ అని ఉందా? AMORATES, అమోరైట్స్ ఉందా? ఎక్కడుంది ఇది? అమాలైట్స్ అనే ప్రాంతము. తర్వాత అబ్రహాము కరువు అయిపోయిన తర్వాత వచ్చిన దాని కిందకు వస్తే ఇదిగో చూడండి, కాదేశ్. ఓకే, ఇప్పుడు ఈ కాదేశ్ బర్నియా అమోరైట్స్ ఉన్న ప్రాంతం అమాలైట్స్. తర్వాత నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను కదా, అది చూడండి. కర్సర్ నేను అక్కడికి వెళ్ళి మూవ్ చేయలేము. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది అమోరైట్స్, ఇది కాదేశ్ బర్నియా. ఈ కాదేశ్ బర్నియా నుండి ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అమోరైట్స్, ఈ ప్రాంతం చూసి రావాలి. వీళ్ళెల్లరూ చూద్దాం, వీళ్ళ జర్నీ, వీళ్ళు ప్రయాణం చేసి వచ్చిన ఏమైందమ్మా? వాయిస్ బ్రేక్ అవుతుంది అంకుల్.
వాయిస్ బ్రేక్ అవుతుందా? నెట్వర్క్ ఎక్కువ ఆన్ చేసిన ఫస్ట్ కాడి నుంచి వస్తుంది అంకుల్. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది అంకుల్. చెక్ చేయండి అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ప్రజెంట్ అయితే బాగానే ఉందన్న, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది అన్న మీ వాయిస్. మధ్యలో బ్రేక్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేస్తాను స్పీడు కరెక్ట్గా ఉందా లేదా అన్నది. Mbps download. What about upload? Mm, 17 Mbps. ఇప్పుడు చెక్ చేయండి, కంప్లైంట్ పెట్టారు వాళ్ళు, ఓకే అంటే స్టార్ట్ చేస్తా. సరిగ్గా రావట్లేదు అంకుల్, బ్రేక్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఏం బ్రేక్ అవుతుంది? మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది అన్న, ఒకసారి బాగానే వినిపిస్తుంది. ఇంతకుముందు చేసేవారు కదా. నెట్వర్క్ ఇష్యూస్. అక్కడ వీడియో ఆఫ్ చేసుకుని ఓన్లీ ఆడియో ఒకటే పెట్టమని. వినిపిస్తుందమ్మా? ఇంకా బ్రేక్ వస్తుందా? సరే, ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని చేరుకోవటానికి ముందుగా ఎక్కడికి చేరుకున్నారు అని అంటే, హోరేబు నుండి కాదేష్ బర్నియాకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అమ్మోరీల మన్యపు మార్గమున కాదేష్ బర్నియా అనేది ఉంది. అమ్మోరీల
అమ్మోరీల మన్యపు మార్గమున కాదేష్ బర్నియాకు చేరుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు మొదటి అధ్యాయము 19-20 వచనాలు వచ్చేటప్పటికి ఎక్కడికి చేరుకున్నారు అని అంటే, హోరేబు నుండి కాదేష్ బర్నియా ఇది ఎక్కడుంది అంటే అమ్మోరీల మన్యపు మార్గాన ఉంది. మన్యము అనగానే వాళ్ళు నివాస యోగ్యంగా చేసుకున్న ప్రాంతము, వాళ్ళు ఉండే ప్రాంతం. ఓకే, ఇక్కడికి చేరుకునేటప్పటికి వీళ్ళకి ఒక పని వచ్చింది. ఏంటి ఆ పని అంటే, ఏంటి ఈ పనిలోకి వీళ్ళు వెంటర్ అవుతున్నారు అంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన పని. ఆ పని ఏంటి అంటే, ఇదిగో చూడండి, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించుచున్నాడు. ఏ దేశం? అమ్మోరీల దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. మీ పితరుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను. ఆల్రెడీ చేసేసాడు. కానీ ఇప్పుడు ఈ టైంలో ఎవరున్నారు అంటే, వేరే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరికి ఇచ్చేసాడు అంటే, మీ పితరులకు ఆల్రెడీ అలొకేట్ చేసేసారు. మీ పితరులకు ఆల్రెడీ ఇచ్చేశాడు, అప్పగించెను. ఇదిగో మీ దేవుడైన యెహోవా మీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరుచుకొనుము. ఈ దేశాన్ని ఆల్రెడీ ఇంతకు ముందే నీకు ఇచ్చేశాడు. ఇది నీదే. నువ్వు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవాలి, నువ్వు స్వాధీనపరుచుకోవాలి. అది ఆల్రెడీ నీది. నువ్వు వెళ్తే నీది అయిపోద్ది. ఆ పని కూడా చేయిస్తారా, చేయలేరా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనకు అప్పగించాడు. దేనికి అనంటే, మీరు దాన్ని చదువుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా నడవాలి. ఇప్పుడు మీకు నడిచే మార్గాన్ని దేవుడు ఇచ్చేశాడు అంటే మీరు దాంట్లో నడవటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అంటే, మీరు దాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా వెళ్ళాలి. దాన్నే మీరు స్వాధీనపరుచుకోవటం, మీరు వెళ్ళటం, మీరు ముందుకు సాగటం. ఈ దేశాన్ని, అమ్మోరీల మన్యపు దేశమైన ఈ దేశాన్ని, కాదేష్ బర్నియా దగ్గర ఉన్నారు వీళ్ళు. అమ్మోరీల దేశాన్ని దేవుడు ఆల్రెడీ అప్పగించెను, మీకు అప్పగించెను. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకోవటానికి భయపడకూడదు, అధైర్యపడకూడదని నీతో చెప్పితిని. ఎవరు చెప్పారు? దేవుడు మోషేకి చెప్పాడు. ఇక్కడ ఉన్న పాయింట్స్ చూడండి. హోరేబుల మన్యపు మార్గమున వీళ్ళు చేరుకున్నారు. తర్వాత దేవుడు వీళ్ళతో చెప్తున్న మాట ఏంటి అంటే, రెండోది, తండ్రి అయిన యెహోవా ఈ దేశం అనగా అమోరీల దేశాన్ని మీకు ఆల్రెడీ అప్పగించాను. దీనిని మీరు స్వాధీనపరుచుకోండి. అప్పగించిందేది? ఓన్లీ అమోరీల దేశాన్ని మాత్రమే. అర్థమైందా? అమోరీల దేశాన్ని
ఆల్రెడీ మీకు అప్పగించాను, మీరు దాన్ని స్వాధీనపరుచుకోండి. ఓకే, స్వాధీనపరుచుకోవటానికి భయపడకండి, ఆధైర్యపడకండి అని చెప్పాడు. ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్న సందర్భాలను ఎవరు చెప్తారు? ఇశ్రాయేలు చేరుకున్న తర్వాత దేవుని మాట వారితో ఏమని సెలవిచ్చెను? ఎవరు చెప్తారు? ఎస్తేర్, నువ్వు చెప్పగలవమ్మా? ఎస్తేర్ చెప్పగలదా? రిషిత, అంకుల్ ఒకసారి క్వశ్చన్ చెప్పండి, ఫాస్ట్గా వచ్చేసిందండి. ఇశ్రాయేలీలు కాదేష్ బర్నియా దగ్గర చేరుకున్నప్పుడు ఏం చేశారు? దేవుడు ఏం ఇశ్రాయేల్ దేవుడు మోషేతో అక్కడ అమోరీయుల మన్నపు మార్గమున వాళ్ళు కాదేశ్ బర్నేయ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు మోషే గారికి ఏమని చెప్తారంటే, అమోరీయుల దేశాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్తారు అంకుల్. ఇస్తాను అని చెప్పాడా, ఇచ్చాను అని చెప్పాడా? నీ దగ్గర నుంచి మెడల్ అందుకని తీసుకోవాలి అంటున్నాను నేను. మీకు ఏదో యూనివర్సిటీ మెడల్ ఇచ్చింది కదా. వాక్యాన్ని ఎలా చదవాలి అంటే పొల్లు కూడా తేడా లేకుండా చదవాలి, అలానే చెప్పాలి. నువ్వేంటి ఇస్తాను అని చెప్తున్నావు? ఇచ్చెను అని ఉందా లేదా చూడు ఒకసారి. ఏముంది అక్కడ? ఇంకెవరు చెప్తారమ్మా? చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? సగిలి వింజరాని. వందనాలు అంకుల్. నీ పేరు చెప్పమ్మా. వివేక్ సుందర్ అంకుల్. వివేక్ సుందర్. చెప్పు నాన్న. అమోరీయుల దేశాన్ని మీకు అప్పగించాను, మీరు దాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పాడు అంకుల్. అంతేనా, ఇంకేనా చెప్పాడా? ఇంకేం చెప్పలేదండి. అమ్మా, ఇంకేం చెప్పలేదని నువ్వనేస్తే ఎలా? ఆల్రెడీ చెప్పాడు. నువ్వేమో చెప్పాడు అంకుల్ అని చెప్పాను. భయపడకండి, అధైర్యపడకండి, ఈ మాటలన్నీ చెప్పాడా లేదా? ఎందుకు మీరు దేవుడు చెప్పిన మాటల్ని వాళ్ళు వినలేదు, మీరు చదివిన వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? వారితో చెప్పాను. చక్కగా నీట్గా అమోరీయుల ప్రాంతం చేరుకునే సమయానికి
ఎక్కడి నుంచి చేరుకున్నారో చెప్పండి. ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నారో చెప్పండి. చేరుకున్న తర్వాత దేవుడు వీళ్ళకి ఏమని చెప్పాడు? నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, అది రైటా రాంగా అన్నది చెప్పండి. ఇశ్రాయేలీయులు చేరుకున్న తర్వాత దేవుడైన యెహోవా మీరు బబులోనును స్వాధీనపరుచుకోండి అని ఏరా ఉన్నారా లేరా? ఇది కట్ అయిపోతుందేమో. నెట్వర్క్ ఇష్యూస్. క్వశ్చన్ తప్పండి. అమోరీయుల దేశాన్ని వారు దేవుని నుండి భూమికి పని ఉందని భూమికి ఆడుకునేవి పెట్టావు. బ్రతికి ఉన్నావు అంటే పని సృష్టంతా చేస్తుంది, అది నీ పని. దయ్యం చెయ్యొద్దు అంటుంది నిన్ను దేవుని పని. ఎందుకు పుట్టావో అది తెలుసునా? మరణించెటు వెళతావా ఇది సునా? ఎందుకు పుట్టావో అది తెలుసు